నమస్తే. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అక్క చెప్పండి, మల్కాజిగిరికి సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్, నేను గూడా ఒక మహిళ, మీరు గూడా ఒక మహిళ. ఆమె బయటికి రావడం, మఫ్తీలో ఉండగా బయటికి రావడం, ఆమెకి సంబంధించి చిచోరగాళ్ళు, చిల్లరగాళ్ళొచ్చి ఎంతకొస్తావు? ఏంది రేట్ ఎంత? ఇవన్నీ అడగడం. నిజంగా ఆమెకు గూడా రక్షణ లేదు. ఒక సామాన్య మహిళకి ఏ రకంగా రక్షణ అంటే ఉంటది? ఆమె సామాన్య మహిళగా వచ్చింది. హ్మ్. ఐపీఎస్ ఆఫీసర్‌గొస్తే రక్షణ వేరు. హ్మ్. సామాన్య మహిళలేని గతంలో ఇది దీన్ని అండర్‌లైన్ జేసి ట్యాగ్‌లైన్ జేసుకోండి దీన్ని. ఈ హ్మ్. ఈ మాట. అంటే హైదరాబాదు గతంలో 10 ఏళ్ల కింద ఎట్లా ఉండే, 10 ఏళ్ల తర్వాత ఎట్లయింది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో గంజాయికి, డ్రగ్స్‌కి అలవాటు చేసి 6 నెలల పిల్లని జూడలే, 6 సంవత్సరాల పిల్లని జూడలే. ఎవరినన్నా మానభంగం చేయడానికి ఆడది అనే ఒక ఆహ్, అంటే ఏమంటారు ఆహ్, మ లింగం, స్త్రీలింగం, పురుషలింగం అంటాం గదా! మనము మహిళ అంటే చాలు, ఆడపిల్ల అంటే చాలు ఎవరినైనా సరే డ్రగ్స్ తీసుకున్న మత్తులో, తాగిన మత్తులో, గంజాయి తీసుకున్న మత్తులో ఎవరైనా సరే ఆడదే అనే పదం ఉంటే చాలు సర్వనాశనం జేయడానికి పూనుకున్నటువంటి వాళ్ళు. కాబట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకొచ్చినంక ముందుగా చెప్పినటువంటి మాట, డ్రగ్స్ రహిత రాష్ట్రం చేయాలె. డ్రగ్స్ రహిత హైదరాబాద్ చేయాలె. గంజాయికి అలవాటు పడొద్దు. యువత పాడైపోతుంది. కుటుంబాలు పాడైపోతుంది. దానివల్ల వ్యవస్థ పాడైపోతది అని ఎన్నో రకాలుగా నువ్వు ఏ స సమావేశం తీసుకున్నా ముఖ్యమంత్రి గారు ఆ టాపిక్ తప్పకుండా మాట్లాడతారు. ఇప్పటికే ఈగల్ టీమ్‌ని పెట్టి ఈరోజు హైదరాబాద్‌లో ఎక్కడున్నా గూడా డేగ కన్నేసి చూస్తున్నటువంటి ఆ ఈగిల్ టీము. మనం జూసినాం గదా! శంషాబాద్ ఫార్మ్ హ్మ్. హౌస్‌లో గానియండి, ఇంకో చోట గాని రోహిత్ రెడ్డి చూసినాం. గతంలో అదే డ్రగ్స్ హైదరాబాదే గాకుండా వివిధ రాష్ట్రాలల్ల రోహిత్ రెడ్డి బెంగుళూరులో అక్కడ ఇక్కడ ఇరుక్కోవడం అవన్నీ జూసినాం. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనను పట్టుకోవడం జరిగింది. లైవ్‌లో డ్రగ్స్ దొరికడము అవన్నీ చూసి ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. సరే, ఇంగ ఏ రకంగా ఎక్కడి నుంచి ఇన్‌ఫ్లూయెన్స్ చేసుకున్నారో ఆయన విడుదలయ్యిండు. అట్లా ఎన్నో మంది హైదరాబాద్‌లో ఎంతోమంది డ్రగ్స్‌కి అలవాటయిపోయి జీవితాలను నాశనం చేసుకోవడం గాకుండా నువ్వు అన్న మాటను నేను మళ్ళీ రిపీట్ చేయలేకపోతున్నా. బస్ స్టాండ్‌లో నిలబడితే వస్తావా? ఆమె రోడ్డు మీద పండుకుంటే వస్తావా? అనే అడిగే పరిస్థితి, దుస్థితికి తీసుకొచ్చినటువంటి ఆనాటి దుర్మార్గుల ప్రభుత్వంలో అదేమంటారు చూడు, కీచకుల పాలనలో, ధృతరాష్ట్రుల పాలనలో, ద్రౌపదిని వదలనటువంటి ధృతరాష్ట్రుల పాలనలో అలాంటిది ఈరోజు మన హైదరాబాద్‌లో చేయడానికి పూనుకున్నారు అంటే ఎంత పాపం చేసి ఎక్కడికి ఒడిగట్టిండ్రు. వాళ్ళు ఈరోజు ఒక్క రోజులో డ్రగ్స్ తీసుకొని అలవాటు పడో, అవును. లేకపోతే గంజాయికి అలవాటు పడో, తాగుడుకి అలవాటు పడో, లేకపోతే బెల్ట్ షాపులు గ్రామాన బెల్ట్ షాపులు ఉండొద్దని ఈమె గతంలో ఈ సుమతి గారు బెల్ట్ షాపుల గురించి తను చాలా దీని మీద చాలా ఫైట్ చేసాడు. అలాంటిది ఈరోజు హైదరాబాద్‌లో మఫ్టీలో తను అన్ని చోట్లకెళ్ళి ఎలా ఉంది పరిశీలన చేయడం. అందులో పార్ట్ ఆఫ్ తను సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు. ఈరోజు సుమతి గారికి అసలు ఎక్స్‌పీరియన్స్ లేకుండా మాత్రం ఎక్కడా లేదు. చాలా సీనియర్ అండ్ సిన్సియర్ ఆఫీసర్ గాబట్టి ఆమెకు సెల్యూట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. ఒక మహిళా సమాజమే గాని హైదరాబాద్‌లో డ్రగ్స్ తీసుకొని యువత ఎట్లా పాడైపోతుంది, మహిళలకు ఎలాంటి గౌరవం లభిస్తుంది అని మఫ్టీలో వచ్చి సమాజాన్ని చూస్తున్నటువంటి వ్యక్తి. తను పొజిషన్‌లో వచ్చి చూస్తే అందరూ భయపడతారు. అవును. కాబట్టి తన పొజిషన్ లేకుండా మఫ్టీలో వచ్చి చూసింది కాబట్టి అవగాహన వస్తది. ఎలా ఉంది హైదరాబాదు? ఎలా పాడైపోయింది గత పాలకుల పాపానికి అనేది తనకు అవగాహన వచ్చుంటది. కాబట్టి డెఫినిట్‌గా ఇలాంటి యువతని ఒక దిక్కు నేనేం చెప్తున్నా అంటే ఒక్కటి కేవలం ప్రభుత్వాలే, అధికారులే బాగు చేస్తారు అని అనుకోవడం ఇది ఒక పార్ట్. కానీ ఇంట్లో తల్లిదండ్రులు, ఇంట్లో బ భార్య, తల్లి, అక్క, చెల్లెళ్ళు అందరూ గూడా ఈ మగ పిల్లల్ని పెంపకం, ఆడపిల్లల్ని పెంపకం తీరు బాగుండాలి. అందులో భాగంగా ఆడపిల్ల బయటికెళ్తే రక్షణ ఎట్లుండాలనో నేర్పించాలి. మగవాడు దుర్మార్గుడైతే తల్లిదండ్రుల సగం బాధ్యత. హ్మ్. కాబట్టి ఆ సగం బాధ్యతని గూడా పూర్తిగా పిల్లల్ని కనిపెట్టుకొనుండాలి. హ్మ్. ఇలా చూడండి బస్ స్టాండ్‌లో నిలబడితే ఆడకి పట్టపగలు రక్షణ లేదు. అర్ధరాత్రి పూట గాంధీ ఆ రోజు జెప్పిండు. అర్ధరాత్రి 12 గంటలకు అవును. మహిళ నడి రోడ్డు మీద ఒంటరిగా నడిచిన రోజే మన దేశానికి స్వతంత్రం వచ్చినట్టని గాంధీ గారు జెప్తే, నడి రోడ్డు మీద నిలబడ్డ మహిళకు వస్తావా అని అడిగే పరిస్థితికొచ్చినటువంటి దారుణమైన స్థితికి మనం దిగజారినాం గాబట్టి, దీన్ని రక్షించాలి అనే ఒక ప్రయత్నం, ఎంత మంచి ప్రయత్నం చేసిండ్రంటే ఒక మహిళగా తను నిజంగా జంకకుండా, భయపడకుండా ఆ ప్రయత్నం చేసింది కాబట్టి, ఇలాంటి ప్రయత్నాల్లో భాగంగా హైదరాబాద్‌ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా లేదా నేననుకునే విధంగా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే అన్నీ
పకడ్బందీలు చేసి అన్ని వ్యవస్థని బాగు చేయాలని డ్రగ్స్‌ని ఎక్కడి నుంచి వచ్చినా కూడా పట్టుకోవడం అన్నీ చేస్తున్నారు. వీళ్ళకి శిక్షణా శిబిరాలు కూడా పెట్టాలి. ఇలాంటోళ్ళకి తీసుకొని పోయి అరెస్ట్ చేస్తే ఏమైతది? తీసుకొని పోయి లోపలేస్తే 4 రోజులు లోపల ఉంటాడు. వాడు ఇంకా కొంచెం పౌష్టికంగా తయారవుతాడు. చుట్టుపక్కల వాతావరణం చూసేసి నేను బయటికి పోయి ఇంకా ఎట్లా క్రిమినల్‌గా తయారు కావాలని చూస్తాడు. అట్లాంటి ఆ క్రిమినల్ పద్ధతులు అలవాటు చేసుకునే కన్నా ముందు ఇట్లాంటి దుర్మార్గులకి ఇట్లాంటి ఇట్లాంటి అలవాట్లు నేర్చుకున్నటువంటి వాళ్ళకి కౌన్సెలింగ్స్ చాలా అవసరం ఉన్నది. హైదరాబాద్‌లో ఆడపిల్లలు గతం కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది. గత 10 ఏళ్లలో ఎన్నో మంది ఆడపిల్లలకి మానభంగాలు చేశారు. కాబట్టి ఆ రక్షణ కల్పించాలంటే కేవలం పోలీస్ బాధ్యత గాదు. సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు గూడా ఈ బాధ్యత తీసుకోవాలి. ఆ దరిద్రుడు ఎవడైతే వస్తావా అని అడిగిండో వాని ఇంట్లో అక్క, అమ్మ, చెల్లి లేదా? ఆడిని ఆ విధంగా పెంపకం పెంచిండ్రా అనేది ఒక బాధాకరమైనటువంటి విషయం. ఎంతో మంది ఉండొచ్చు సొసైటీలో. ఆడొక్కడొచ్చిండా? వాళ్ళొచ్చి అన్నరా? ఆమెని ఇబ్బంది పెట్టిండ్రా? లేకపోతే ఆమెని టీజ్ చేసిండ్రా? అనేది పక్కన పెడితే సమాజాన్ని బాగు చేయాలన్న ఆలోచన అందరి లోపల రావాలి. అందరం తీసుకుందాం. కంకణం కట్టుకుందాం. మనం మనకు రక్షణ కావాలి. మన పిల్లల ఆడపిల్లలకు రక్షణ కావాలి. మన పిల్లలు మగపిల్లలు గూడా బయట ఈ విధంగా ఇంకో ఆడపిల్లని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళ జీవితాన్ని నాశనం గాకుండా చూసుకోవాలనే బాధ్యత కుటుంబంది. పూర్తిగా సెల్ ఫోన్‌లకు అలవాటైపోయి, డ్రగ్స్‌కి అలవాటైపోయి, రకరకాలుగా అలవాట్లయిపోయి, తల్లిదండ్రి పిల్లల్ని పట్టించుకునే స్థితిలలో పిల్లలెక్కడనో అలవాటయిపోతున్నారు. కాబట్టి సొసైటీ పాడైతది. మన కుటుంబం పాడైతది. దీని ఎనకాల మన సమాజం పాడైతది. ఇవన్నీ చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదుంది. ఒక ఐపీఎస్ అధికారి సుమతి గారి మీద గాదు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడపడుచుది బాధ్యత ఇది. మగవాడు గూడా ఎట్ ద సేమ్ టైమ్ ఇట్లాంటి దుర్మార్గ పని ఆలోచన రావడానికి గూడా మీకెలా వచ్చిందో ఒకసారి నీ ఇంట్లో ఆడబిడ్డని, నీ ఇంట్లో అమ్మని, నీ చెల్లిని, నీ భార్యని ఒక్కసారి గుర్తు జేసుకో. నువ్వు ఒక ఆమెని రా అని పిలిచినప్పుడు, నీ ఇంట్లో ఆడపిల్లని ఎవరన్నా అట్లా పిలిస్తే, నీ పరిస్థితి, నీ మానసిక క్షోభ ఏ విధంగా ఉంటదో ఒక్కసారి ఆలోచన చేసి మెలగాలని నేను అనుకుంటున్నా. కానీ ఏది చేసినా గూడా సుమతి గారు చాలా మంచి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఆ ఇనిషియేటివ్ మీద అధికారులందరూ గూడా మఫ్టీలో గాకున్నా ఇట్లాంటి జరిగేటటువంటి ఎక్కడెక్కడైతున్నాయో వాటిలన్నిటిని అరికట్టాలనేది గూడా ముఖ్యంగా నేను కోరుకుంటున్నా. సో, ఇట్లాంటి సిట్యుయేషన్స్ చూసినప్పుడు తల్లిదండ్రులకు చాలా భయమేస్తది. మీరు ఒక మహిళగా యెస్. ఏ ధైర్యం ఇస్తున్నారు? నేనదే జెప్తున్నా. ఇప్పుడైతే రక్షణలో ఉన్నటువంటి తెలంగాణ. ఇప్పుడు తనేదైతే ఇనిషియేటివ్ తీసుకుందో, ఏం జరుగుతుంది వెనకాల? ఇప్పుడు అందరూ మన ముంగల బానే ఉంటారు. మన ఎనకాల ఏం జరుగుతున్నదో చూడ్డానికి తను ప్రయత్నం జేశారు. కాబట్టి తల్లిదండ్రికి నేనిందాకనే జెప్పిన. తల్లిదండ్రికి, కుటుంబానికి చెడు మచ్చ, చెడు భయం గూడా. 2 రకాలుగుంటది. మన బిడ్డ బయటకు పోతే ఇంకొక మగవాడంటాడు. మన కొడుకు చెడిపోయి అంటే ఇంకో ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతది. కాబట్టి మన ఇంట్లో, మన కుటుంబం, మన పిల్లలే గాకుండా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు బావుండాలి అంటే పిల్లలకి క్రమశిక్షణ నేర్పించాలి. పిల్లలకి విద్యా బుద్ధులతో పాటు సొసైటీలో అందరు ఆడవాళ్ళని తన కుటుంబ సభ్యులు ఎట్లాగైతే గౌరవించుకుంటామో, ఎట్లా రక్షణ ఇచ్చుకుంటామో అట్లా రక్షణ ఇయ్యాలనే ఆలోచన కల్పించాల్సినటువంటి బాధ్యత ఈరోజు తల్లిదండ్రుల మీద గూడా పూర్తి స్థాయిలో ఉంది. కేవలం అధికారుల మీదనో, ఆఫీసర్ల మీదనో, ప్రభుత్వాల మీదనో, అధికారుల మీద రుద్దే ప్రయత్నం గాకుండా సొసైటీ పాడు గాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఒక మహిళగా నేను జెప్తున్నా. సొసైటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లి, తండ్రిది. ఉట్టి మహిళది గాదు. తండ్రిది గూడా పూర్తి బాధ్యత. కొడుకు ఏ విధంగా ఇట్లా రౌడీ వేషాలేస్తున్నాడు. హ్మ్. ఇప్పుడు నేను గూడా ఆవేశాల కోపంలో అంటా. 4 దన్ని ఆ దుర్మార్గుడిని లోపలేయండి అని. అట్లాంటి దుర్మార్గులు ఎంతమందున్నారో, అట్లాంటోడిని ఒక్కోడినేస్తే కానీ ఇది ఒకటి నేనేమంటున్నా ఇదొక హెచ్చరిక. ఇట్లాంటిది ఏ రాత్రి, ఏ పూట, ఏ ఆఫీసర్ మఫ్టీలో ఉన్నారో తెలు తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో మీరు తాగో, లేకపోతే గంజాయి కొట్టో ఏదో విధంగా మహిళని ఒక ఏదన్నా భయం స్టార్ట్ అయితది. భయమైతే స్టార్ట్ అయితది డెఫినెట్‌గా. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏదన్నా మీరు ఇట్లాంటి పని చేసే ముందు ఆలోచన జెయ్యండి. ఒక్క సుమతి గారు గాదు, రాష్ట్రంలో అధికారులందరూ గూడా మఫ్టీలో ఉన్నారు అని ఒక ఆలోచనతో భయంలో ఉండండి. ఏ టైము నీ వంతు నీకు ఈరోజు ఇంకో వంతు రావచ్చు. రేపు నీ వంతు రావచ్చు. కాబట్టి రేపొద్దున శిక్షలు పడకముందు ఈరోజే మనం మారాలి అనే ఆలోచనతో, భయంతో ఉండాలని మగపిల్లలే గాదు, ఆడపిల్లలు క్రమశిక్షణతో ఉండాలి. మగపిల్లలు భయంతో ఉండాలని నేను జెప్తున్నా.